హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 12 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుందాం. మొదటిగా సోమనాథ్ జ్యోతిర్లింగం. ఈ సోమనాథ్ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర జిల్లాలో సోమనాథేశ్వర క్షేత్రం ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించిన శ్రీకృష్ణ పరమాత్ముడు తన లీలలతో వెలిగించిన దీపం నేటికి ప్రజ్వలింపబడడం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ ఉన్న చంద్రకుండంలో స్నానం చేసి సోమనాథేశ్వరుడిని దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. చంద్రుడే స్వయంగా ఈ సోమనాథేశ్వరుడిని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథలు చెప్తున్నాయి. మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం. శ్రీశైల మల్లికార్జునేశ్వరుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉంది. ఈ క్షేత్రం అష్టాదశ పీఠాల్లో ఒకటి. పరమేశ్వరుడు భార్య గౌరీదేవితో కలిసి స్వయంభుగా శ్రీ భ్రమరాంబ సహితం మల్లికార్జునుడిగా వెలిశాడు. మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయిని పట్టణంలో శ్రీ మహాకాళేశ్వర ఆలయం ఉంది. ఈ నగరంలో 7 సాగర తీర్థములు, 28 తీర్థాలు, 84 సిద్ధలింగాలు, 30 శివలింగాలు, అష్టభైరవులు, ఏకాదశ రుద్రులు, వందలాది దేవతా మందిరాలు, జలకుండములు ఉన్నాయి. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాన్వా జిల్లాలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడ ఒక లింగం 2 భాగములుగా ఉంది. 2 పేర్లతో పూజింపబడుతున్నాడు. ఇక్కడున్న అమ్మవారు అన్నపూర్ణాదేవి. సంస్కృత ఓం ఆకారంలో వెలిసిన ఈ క్షేత్రంలో ఓంకారేశ్వర లింగం, అమరేశ్వర లింగం పక్కపక్కనే ఉండడం విశేషం. వైద్యనాథ్ జ్యోతిర్లింగం. ఈ వైద్యనాథ్ జ్యోతిర్లింగం పాట్నా నుండి సుమారు 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ శివలింగాన్ని పూజించే వారికి వ్యాధులు నయమవ్వడం వల్ల శ్రీ వైద్యనాథేశ్వరుడిగా పేరు వచ్చింది. ఈయనను అమృతేశ్వరుడు అని కూడా పిలుస్తారు. అమృత మదనానంతరం ధన్వంతరిని అమృతమును ఈ లింగములో దాచిది స్పృశించిన భక్తులందరికీ అమృతం లభించినని భక్తుల యొక్క విశ్వాసం. నాగేశ్వర జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగాన్ని భూమిపై పుట్టిన మొదటి జ్యోతిర్లింగంగా పరిగణిస్తారు. పాండవులు అరణ్యవాసంలో భాగంగా దారుకా వనంలో ఉన్నప్పుడు పాండవులే స్వయంగా ఆలయం నిర్మించినట్లు పురాణ కథలు. రామేశ్వర జ్యోతిర్లింగం. తమిళనాడులో రామేశ్వరంలో గల రామేశ్వర జ్యోతిర్లింగం దక్షిణాది ప్రసిద్ధి యాత్రాస్థలంగా పేరు పొందింది. పురాణ గాథ ప్రకారం రావణ వధ అనంతరం శ్రీరామచంద్రమూర్తి సేతువును దాటి భారతదేశానికి వస్తాడు. బ్రహ్మహత్య పాతకాన్ని తొలగించుకోవడానికి శ్రీరాముడు కాశీ నుండి శివలింగం తెమ్మని హనుమంతుడికి ఆజ్ఞాపిస్తాడు. సుముహూర్తం సమయం దాటిపోవడంతో సీతాదేవి సముద్రంలోని ఇసుకతో శివలింగం చేసి ప్రతిష్టాపిస్తుంది. ఇంతలో కాశీ నుండి శివలింగాన్ని తెచ్చిన హనుమంతుడు ఇసుకలింగాన్ని తోకతో లాగేయాలని ప్రయత్నిస్తాడు. కానీ అది రాదు. గర్వం తొలగిన ఆంజనేయుడు శివుని పక్కనే తాను తెచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠింపజేస్తాడు. రామేశ్వరంలో 2 లింగాలు మనం గమనిస్తాం. రాముడు ప్రతిష్ఠించడం కారణంగా ఇది రామేశ్వరంగా ప్రసిద్ధి. కేదార్నాథ్ జ్యోతిర్లింగం. శ్రీ కేదార్నాథేశ్వరుడు ఉత్తరాంచల్ రాష్ట్రంలో కేదారేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయంను సంవత్సరంలో 6 నెలలు మాత్రమే తెరుస్తారు. విష్ణుమూర్తి నరనారాయణులుగా కొన్ని వేల సంవత్సరాలు శివుణ్ణి ధ్వనించి తపస్సు చేసి లోక కళ్యాణానికి ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథ ఒకటి ఉంది. బొందితో స్వర్గానికి వెళ్లేందుకు పాండవులు ఈ ఆలయాన్ని స్వయంగా సుందరంగా నిర్మించినట్లు ప్రతీతి. అంతరాలయంలో నీతికి పాండవులు, ద్రౌపది విగ్రహాలు ఉన్నాయి. ఆది శంకరాచార్యుల సమాధి, శివపార్వతుల తపోభూమి, ఆది దంపతుల కళ్యాణం చేసినప్పుడు ఉన్న హోమగుండం నీటికి దర్శించుకోవచ్చు. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం. శ్రీ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాసిక్కు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో శ్రీ త్రయంబకేశ్వర ఆలయం ఉంది. బ్రహ్మ విష్ణువుల ప్రార్థనలతో స్వయంభుగా వెలిసిన బ్రహ్మతో త్రయంబకేశ్వరుడిగా కీర్తిని అందుకొని త్రయంబకేశ్వర క్షేత్రం గురించి 2 కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడి శివలింగము చిన్న గుంట వలె కనిపిస్తుంది.